శరవేగంగా మారుతున్న తమిళనాడు రాజకీయాలపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు, చెప్పండి, తమిళనాడు రాజకీయ పరిణామాలు ఎవరికి అనుకూలంగా మారుతున్నాయి? ప్రస్తుతానికైతే ఎమ్మెల్యేల సంఖ్యలో కానీ లేకపోతే ఎమ్మెల్యేల క్యాంపు విషయంలో కానీ ఎలాంటి మార్పు కనిపించట్లేదు. ఫిజికల్ వర్గం ఈ సంపూర్ణ మెజార్టీ కనిపిస్తుంది. అయితే నైతికంగా ఓ పన్నీర్ సెల్వం కు మద్దతు పెరిగే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ మరో కేంద్ర మాజీ మంత్రి పొన్నుస్వామి కూడా పన్నీర్ సెల్వం కు మద్దతు ప్రకటించారు. ఎందుకంటే పార్టీలో అత్యంత నిజాయితీ పరుడు, పార్టీకి మొదటి నుంచి కూడా నమ్మకస్తుడిగా ఉండి వివాదరహితంగా ఉన్నారని ఆయన పన్నీర్ సెల్వం కు మద్దతు ప్రకటించిన తర్వాత వ్యాఖ్యానించారు. జయలలిత అభిమానాన్ని ఇప్పటి వరకు పన్నీర్ సెల్వం పోగొట్టుకోలేదు. అన్ని సందర్భాల్లోనూ ముఖ్యమంత్రి పదవిని అప్పగించిన అన్ని సందర్భాల్లోనూ ఆయన జయలలిత విశ్వాసాన్ని పొందగలిగారు. అదే సమయంలో శశికళను జయలలిత కూడా బయటకు పంపించిన విషయాన్ని గుర్తు చేస్తూ కొంతమంది పార్టీ నేతలు ఆయనకు మద్దతు పలికేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మద్రాస్ హైకోర్టు ఇవాళ ఒక కీలకమైన సూచనలు చేసింది ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి. శశికళ వర్గం చెప్తున్నటువంటి 130 మంది ఎమ్మెల్యేలను బలవంతంగా బంధించి ఉంచారు. నగరం వెలుపల ఉన్నటువంటి కొవ్వత్తూరు, కాంచీపురం జిల్లాలో ఉన్నటువంటి కొవ్వత్తూరులో ఉన్నటువంటి బీచ్ రిసార్ట్ లో వారందరినీ కూడా బలవంతంగా బంధించి ఉంచారని నిన్న గవర్నర్ కలిసిన సమయంలో ఓ పన్నీర్ సెల్వం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ గవర్నర్ తో పాటు కొంతమంది వ్యక్తులు మద్రాస్ హైకోర్టు కూడా ఆశ్రయించారు. ఎమ్మెల్యేలందరినీ కూడా బలవంతంగా అక్కడ బంధించి ఉంచారని వారు పిటిషన్ తీసుకొచ్చారు. అలాగే కొన్ని ఫిర్యాదులు కూడా పోలీస్ స్టేషన్ లో నమోదయ్యాయి. ఎందుకంటే ఒక కృష్ణరాయపురానికి చెందినటువంటి ఎమ్మెల్యే గీత, మహిళా ఎమ్మెల్యే ఈమె భర్త కూడా తన భార్య కనిపించట్లేదు, ఆమెను హాజరుపరచాలంటూ హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే రాష్ట్రంలోని మరో నియోజకవర్గానికి సంబంధించిన తమ ఎమ్మెల్యే కనిపించట్లేదంటూ అక్కడి నాయకులు హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నిటిపైన విచారణ జరిపినటువంటి కోర్టు, మద్రాస్ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో వివరణ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే గవర్నర్ తో సమావేశం అయిన తర్వాత కూడా ప్రస్తుతం రాజకీయంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నందున గవర్నర్ కూడా కార్యనిర్వాహక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంది. ఆయన కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ తో పాటు డీజీపీతో సమావేశమయ్యారు. ఇవాళ మరో విడత ఇంకోసారి గవర్నర్ వారిద్దరితో కూడా సమావేశమయ్యారు. డీజీపీతో సమావేశం తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉంటున్నారో ఆ రిసార్ట్ వద్దకు గవర్నర్ తమిళనాడు డీజీపీ రాజేంద్రన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. రాజేంద్రన్ నేరుగా అక్కడికి వెళ్లి ఎమ్మెల్యేలతో మాట్లాడి వారి అభిప్రాయాన్ని తీసుకునే పరిస్థితి కనిపిస్తుందని సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది. బీచ్ రిసార్ట్ లో మాత్రం 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరూ కూడా వారి ఇష్టపూర్వకంగానే ఉద్దేశపూర్వకంగానే అక్కడ ఉన్నారని శశికళ వర్గం చెప్తూ ఉంది. ఓ పన్నీర్ సెల్వం వర్గం మాత్రం వారిని బంధించి ఉంచారని చెప్తున్నారు. బీజేపీ అక్కడికి వెళ్ళిన తర్వాత వారి విషయంలో ఎమ్మెల్యేలు ఏ పరిస్థితుల్లో అక్కడ ఉన్నారనే విషయం స్పష్టమయ్యే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు నాగేశ్వరరావు.